చేసింది మహా పాపమని, క్షమించరాని తప్పని అర్థమైనట్లుంది. తాను చేసిన నీచమైన పనులు ప్రపంచానికి తెలిసిపోయేసరికి పరువు పోయిందని తనకు తానే శిక్ష విధించుకున్నాడు. తన మనవరాలు వయసున్న బాలికతో తప్పుగా ప్రవర్తించానని పశ్చాత్తాపం మొదలైందో లేక శిక్షకు భయపడ్డాడో కానీ తునిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటన నిందితుడు టీడీపీ నేత తాటిక నారాయణరావు సూసైడ్ చేసుకున్నాడు. నారాయణరావును ఘటన జరిగిన సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచార యత్నం తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్రూమ్కి వెళ్తారంటే వాహనం ఆపమని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెప్తున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా, ఆత్మహత్యాయత్నం చేశాడా అనేది స్పష్టత లేకుండా పోయింది. కాగా జగన్నాథగిరిలో ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో 13 ఏళ్ల బాలిక చదువుకుంటుంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసిపోతుంటుంది. అయితే ఆమె తన మనవరాలని ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికిన తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి బాలికను నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో తోట కాపలాదారుడు గమనించి నిలదీశాడు. దీంతో నేను ఎవరినో తెలుసా, కౌన్సిలర్నే, ఎస్సీల మాది వీర్రావుపేట అంటూ దబాయించాడు. ఈలోపు కాపలాదారుడు వీడియో తీస్తుండడం గమనించి బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అనిత, లోకేష్ అంతా స్పందించారు. ఇలాంటి ఘటనల్లో నిందితులను ఉపేక్షించేదే లేదని పేర్కొన్నారు. పోలీసులొచ్చేలోపే నిందితుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. మరోవైపు మహిళా హక్కుల కమిషన్ కూడా పోలీసుల నుంచి వివరణ కోరింది. ఇక తుని పోలీసులు నారాయణరావుపై పోక్సో యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం కేసుగా నమోదు చేశారు. సాక్షులను విచారించారు, నేరస్తుల్ని పరిశీలించారు, బాలికకు వైద్య పరీక్షలు జరిపారు. నేరం జరిగిందని నిర్ధారించుకొని బుధవారం 5 గంటలకు జగన్నాథగిరి సమీక్షంలో రైల్వే అండర్ పాస్ వద్ద నారాయణరావును అరెస్ట్ చేశారు. ఇక నారాయణరావు అరెస్టు గురించి పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతి లేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి ప్రయత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా 3 కఠినమైన కేసులు నమోదు చేశారని చెప్పారు. ఇక పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బంధాలను నియమించడంతో పాటు 15 రోజులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈలోపే నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులోకి దూకేసి శవమై తేలాడు. అసలు అంతమంది పోలీసుల నుంచి నారాయణరావు ఎలా తప్పించుకున్నారన్న ప్రశ్నలు రావడంతో పోలీసులు తమ వర్షన్ చెప్పడం స్టార్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం నారాయణరావును కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో బాత్రూంకి వెళ్లాలని పోలీసులకు చెప్పాడు. ఆ క్రమంలోనే సమీపంలో ఉన్న చెరువులో దూకాడు. పోలీసులు పట్టుకునేలోపు అంతా జరిగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో అవమాన భారం తట్టుకోలేక ఇలా చేసి ఉంటాడని పోలీసులు చెప్తున్నారు. అయితే నారాయణరావు గురించి సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తుని కొండవారిపేటకు చెందిన నారాయణరావు ఇంటి ముందే సదరు మైనర్ బాలిక ఇల్లు ఉంది. మైనర్ బాలికకు తండ్రి లేకపోవడంతో తల్లి ఒక్కతే కష్టపడి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదివిస్తోంది. గతంలో సైతం మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్లాడు. పాపకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని, ఇంజెక్షన్ చేయించాలని ఇప్పటి వరకు 3 సార్లు స్కూల్ నుంచి తీసుకెళ్లాడు నారాయణరావు. తాను పాపకు తాత అవుతానని స్కూల్లో చెప్తాడు. అలాగే అక్టోబర్ 22న కూడా పాపను తీసుకెళ్లాడు. కానీ ఈసారి దొరికిపోవడంతో అసలు విషయం బయటపడింది. ఇంకా ఆ అవమాన భారం భరించలేక చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. 4 వచ్చారు. ఏం చేస్తామండి, ఏమైనా పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది
నైట్ 10:30కి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది అదే. మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ లో ఉన్నారు ఆయన. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్ బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడు. అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని. అదే దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. జరిగింది తెలియాలి ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా, ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ అది చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్. నిజం తెలియదు సార్ మాకు. అది కూడా మనం సంతకం పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చాం, లేదంటే ఇంకా ఎవరైనా రావాలా? ప్రతినిధాలు రండి, రండి తీసుకోండి. కనిపించింది మీకు కదా, తీసుకోండి. ఎవరికైనా దేనిదైనా బయట పెట్టారా మీరు? అందరినీ చేయాలి అంకెలు అందరూ. ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు. ప్రూఫ్ లేకుండా ఎలా చేస్తారు మీరు? ఆ చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు. అది తప్పు అని మేము అన్నాం. మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి. అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు. అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ కూడా చెప్పాడు తీయమని, కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి. కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి. ఎవరి కోసం ఎవరు బాగోతే ఎవరికి తెలియదని ఇవన్నీ ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి? ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి? అది చెప్పండి నాకు. మా దగ్గరికి 10:37 టైంకి వచ్చారండి కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే, ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒకరు సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్ తో పెట్టించండి, మేము వేరేగా కాపురం చేసుకున్నాం, మాట ఎందుకు పెట్టేస్తారని చెప్పాం. 10:37కి మేము సంతకం 10:30కు సంతకం పెట్టాము. సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటల నుంచి 10:30 లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు. బాడీ ఇంకా దొరకలేదు, చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి, కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాకు ఆయనతో సంబంధం లేదండి. మేము అతను వదిలేసాం. మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. ఎవరి ఆడపిల్లైనా నా ఆడపిల్లని ఎవరైనా ఒకటే. మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని ఎందుకు పెట్టించుకున్నారు? చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడని ఎందుకు చెప్పలేదు సార్? మాకు అది కావాలి. మాతోనే సార్ 10:30, 10:37 టైంలో సార్, నైట్ సార్. మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం. మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు. నా కూతురైనా ఎవరైనా ఒకటే. ఒక నిమిషం ఉండు సార్, నేను పోవడం సార్. నా పేరు నాగలక్ష్మి సార్. నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం అయితే లేదు. నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయనమే చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు. మీకు ఎవరి మనిషి కావాలా, మనిషి వచ్చే వరకు ఆగండి అని చెప్పి మా మామగారు వచ్చారు. మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళతో తన్నినా సరే మేము పట్టించుకోలేదు.